హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 14 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,588 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 26 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,773 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ 4 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. వీడియోలో అయితే నేను చేస్తూ ఉంటాను, బట్ దాన్ని లైక్ చేయడం, ఈవెన్ పాజిటివ్గా కామెంట్ చేయడం అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇలా ఒక ఛానల్ ఉందని మీరు చూపించిన సపోర్ట్ కారణంగానే ఛానల్ ఇలా 4 lakh సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. 4 lakh రిలేటెడ్గా ఉండే స్పెషల్ వీడియో సెకండ్ ఛానల్లో ఆప్షన్స్ వీడియో చేసిన తర్వాత ఆ వీడియో మీద అయితే వర్క్ చేస్తాను. ఓకే, మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ వెళ్ళిన హైయెస్ట్ 15,895. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు 80 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే 15,880 నియర్ టర్మ్ రెసిస్టెన్స్ అని మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఈవెన్ 15,880 దగ్గర ఫస్ట్ టైం మార్కెట్ రిజెక్ట్ అయినప్పుడు కూడా లెవెల్ అబౌవ్ సస్టైన్ అయిన తర్వాతే 16,000 లెవెల్స్ని మనం గమనించవచ్చు అని మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. నిన్నటి వీడియోలో కూడా సస్టైన్ అంటే 1 hour క్యాండిల్ నేను మీకు క్లోజ్ అవ్వాలని చెప్పాను. బట్ మీరు గమనిస్తే 15,880 లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత నియర్లీ 40 minutes లోపే అగైన్ ఆ 15,880 లెవెల్ అయితే రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ ఫాలో అవడం జరిగింది. అండ్ వన్స్ అలా ఫాలో అయిన తర్వాత ఇంకెప్పుడు కూడా 15,880 మార్క్ ని అగైన్ టెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ ప్రీవియస్ గా కూడా 2 times దగ్గరగా ఇదే లెవెల్ ని రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ అగైన్ ఇవాళ ఈ లెవెల్ దగ్గరే థర్డ్ టైం రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ గా మనం మాట్లాడుకుంటున్న రేంజ్ 15,500 to 800. ప్రీవియస్ గా కూడా మనం ఇది మాట్లాడుకున్నాం. మనకు ఒక క్లారిటీ కావాలంటే 15,500 బిలో క్లోజింగ్ అయినా ఉండాలి, లేదంటే 15,800 అబోవ్ క్లోజింగ్ అయినా ఉండాలి. కాకపోతే నిన్నటి వీడియోలో ఈవెన్ ఒకవేళ మార్కెట్ 15,800 అబోవ్ ఓపెన్ అయినా మనం బులిష్ వ్యూనే మెయింటైన్ చేయొచ్చు. బికాస్ 15,800 అబోవ్ వస్తే కాల్స్లో అన్వైండింగ్ కనిపిస్తుంది అనుకున్నాం. కాకపోతే ఇవాళ ఆప్షన్ చైన్లో డేటా అలా అయితే కనిపించలేదు. 15,800 అబోవ్ వచ్చినా సరే కాల్స్లో స్ట్రెంత్ అయితే బిల్డ్ అవుతుంది. ఈవెన్ పుట్స్లో అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. సో ఆ డేటాని మనం ఆప్షన్ చైన్లో మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ 15,800 అబోవ్ వస్తున్నా 15,880ని మనం రెసిస్టెన్స్గా గమనిస్తున్నాం అనుకున్నాం. 880 దగ్గర రిజెక్ట్ అయింది అండ్ క్లోజింగ్ కూడా 800 బిలో అయింది. సో ఒక క్లియర్ స్ట్రెంత్ కూడా మార్కెట్లో కనిపించట్లేదు. ఓవరాల్ నా వ్యూ అయితే బులిష్గానే ఉంది, కానీ డేటా మనకు కనిపిస్తున్న ఎఫ్ఐ డేటా కానీ ఈవెన్ నిన్న ఎఫ్ఐస్ మనకి సెల్లర్స్గా ఉన్నారు. ఇవాళ ఆప్షన్ చైన్లో కాల్ రైటర్స్ కూడా సిగ్నిఫికెంట్గా రైటింగ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్న 800 బిలో క్లోజ్ అవడం అనేది కూడా మనం కొంత స్ట్రెంత్ పరంగా నెగిటివ్గానే తీసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా స్ట్రక్చర్ అయితే స్టిల్ మనకి ఒక క్వశ్చన్ మార్క్ జోన్లోనే ఉంది. 15,500 to 800 ఒక సైడ్ వేస్ అనుకోవాలి. ఒక క్లారిటీ కోసం అయితే 15,500 బిలో క్లోజింగ్ అయినా లేదంటే 15,800 అబోవ్ క్లోజింగ్ అయినా ఆన్ క్లోజింగ్ బేసిస్లో మనకి క్లారిటీ అయితే వస్తుంది మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలనుకుంటుందని. అండ్ మార్నింగ్ టెలిగ్రామ్లో పనామా పెట్రోకెమికల్స్ రిలేటెడ్గా ఉన్న డేటాని షేర్ చేస్తూ లాస్ట్ 4 quarters వాళ్ళ రిలేటెడ్గా చేంజ్ అయిన వాళ్ళ రెవెన్యూస్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, వాళ్ళ ప్రాఫిట్స్ అండ్ ఈవెన్ ఈపీఎస్ని కూడా మీరు గమనిస్తే లాస్ట్ 4 quarterలో సిగ్నిఫికెంట్గా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్రమోటర్స్ కూడా ఆ కంపెనీలో రీసెంట్గా వాళ్ళ వాటాను అయితే పెంచుకుంటున్నారు. కాకపోతే అంతకుముందు క్వార్టర్లో ఆ కంపెనీలో 73% దగ్గరగా హోల్డ్ చేస్తుండే వల్ల తగ్గించుకున్నారు, అగైన్ పెంచుతున్నారు. కాబట్టి ఇది ఒక మేజర్ పాజిటివ్ కాదు, కానీ పెట్రోకెమికల్ బిజినెస్ రిలేటెడ్గా మార్జిన్స్ పెరుగుతున్నాయి. సో అదే మేజర్ రీజన్ అనుకున్నాం. గుర్తుందా మీకు ఒకసారి రిలయన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పెట్రోకెమికల్స్ అండ్ ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ప్రైసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎబిడా నెక్స్ట్ క్వార్టర్లో ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని రీరేట్ చేయడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ని. సో సిమిలర్ బిజినెస్ని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి కొంత బెటర్ ఫండమెంటల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి స్టడీ చేయమని అయితే టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఇదేనే కాదు, ఫ్యూచర్లో ఏదైనా కంపెనీ నాకు అట్రాక్టివ్గా అనిపిస్తున్నా ఫస్ట్ మీకు ఇమీడియట్గా టెలిగ్రామ్లో ఆ డేటాని కూడా నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళైతే టెలిగ్రామ్ని అన్మ్యూట్ చేసి ఉంచారంటే మీకు మన నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. జాయిన్ అయ్యారంటే ఈ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా రీచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ రిలేటెడ్గా ప్రీవియస్గా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. లైక్ బ్యాంక్స్కున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, మొండి బకాయిలు ఉంటాయి కదా, వాటిని బ్యాంక్స్ దగ్గర ఉంచుకున్నారనుకోండి, అది వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఈవెన్ అది వాళ్ళ రేటింగ్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నింటినీ కూడా ఒక బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని అక్కడ మానిటైజ్ చేసి అగైన్ బ్యాంక్స్కి వచ్చేలాగా. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్ దగ్గర ఏ మొండి బకాయిలు అయితే ఉన్నాయో దాన్ని బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి అండ్ వచ్చిన ఆ డబ్బుల్ని అగైన్ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుందని, ఈవెన్ ఆర్బీఐ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుందని ప్రీవియస్గా నిర్మలా సీతారామన్ గారు కూడా అప్డేట్ చేశారు. దాని గురించి మనకి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వస్తుంది. నియర్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ గ్యారంటీగా 31,000 crore దగ్గరగా ఖర్చు పెడుతూ ఒక బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్ని అయితే ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా NARCL అంటారు, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ.
సో ఈ కంపెనీకి బ్యాంక్స్కి సంబంధించిన మొండి బకాయిలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్ డెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ మొండి బకాయిలకి ఒక మంచి వాల్యూని క్రియేట్ చేసి వాటిని రిలేటెడ్గా రిజల్యూషన్ అక్కడే తీసుకొని మీన్స్ వాటిని అక్కడే మానిటైజ్ చేసి వాటిని సెల్ చేసి ఆ రిలేటెడ్గా వచ్చిన మనీని అగైన్ బ్యాంక్స్కి ఇచ్చేలాగనమాట. ఓవరాల్ ఈ కాన్సెప్ట్ అయితే బ్యాంక్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ మారుతి గురించి మాట్లాడుకోవాలి. మారుతి నియర్లీ 5% దగ్గరగా పెరిగింది. రీసెంట్ వీడియోలో మారుతి వాళ్ళ ప్రైజెస్ని సెకండ్ క్వార్టర్లో పెంచబోతున్నారు అనుకున్నాం కదా. ఈవెన్ దాని రిలేటెడ్గా మేనేజ్మెంట్ కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. స్టీల్ ప్రైజెస్ చాలా డ్రాస్టిక్గా పెరిగాయి. ఇవనే కాదు వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ లైక్ వీళ్ళ ఆటో యాక్సెలరీస్ దగ్గర నుంచి విడిభాగాలు కొంటుంటారు కదా, వాటి ప్రైజెస్ కూడా పెరిగాయి. వీటన్నిటి ప్రైజులు పెరుగుతున్నాయి కాబట్టి మేము ప్రైజెస్ని అయితే పెంచుతున్నాం అని వీళ్ళు అప్డేట్ చేశారు. ఇదొక అప్డేట్ అయితే. నెక్స్ట్ బెర్న్స్టీన్ వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్గా టార్గెట్ని 7,950గా ఇస్తూ మారుతి వాళ్ళు ఒక లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు, స్పెషల్లీ ఎస్యూవీ సెగ్మెంట్. బికాస్ మారుతి కార్స్లో ఎస్యూవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఎక్కువ కార్స్ లేవన్నమాట. ఆ సెగ్మెంట్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని అయితే వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. ఈవెన్ హైబ్రిడ్ సెగ్మెంట్ రిలేటెడ్గా కానీ ఈవెన్ కొన్ని డీజిల్ ఇంజిన్స్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేశారు, వాటిని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారని. కాబట్టి ఇది వన్స్ ఇన్ ఏ డికేడ్ ఆపర్చునిటీ, ట్రాన్సిషన్ ఆపర్చునిటీ మారుతి సుజుకి రిలేటెడ్గా. కమింగ్ డేస్లో మిగిలిన ఆటో మ్యానుఫ్యాక్చర్స్ కంటే మారుతి సుజుకి స్ట్రాంగ్గా గ్రో అవుతుందని అండ్ 7,950గా వాళ్ళు టార్గెట్ని అయితే ఇస్తున్నారు. బట్ అగైన్ నేను మార్నింగ్ మీకు 6 అరౌండ్ మీకు ఒక ఇమేజ్ని పెడుతూ చెప్పాను కదా, బెర్న్స్టీన్ వాళ్ళు ప్రీవియస్గా ఈ వైరస్ రిలేటెడ్గా ఉన్న అన్సర్టనిటీలో మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ అన్ని ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళు ఒక రిపోర్ట్తో వచ్చారు. బజాజ్ ఫైనాన్స్ ఒక టార్గెట్ నియర్లీ 1,600 1,800 ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఈ రెండిట్లో ఒక టార్గెట్ ఇస్తూ అప్పుడు అది అరౌండ్ 2,000లో ఉంది. సో అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతుంది 1,600 ఆర్ 1,800 లెవెల్స్కి ఫాలో అవుతుందని అప్డేట్ చేస్తూ వీళ్ళ కలెక్షన్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, వీళ్ళ క్రెడిట్ నెగిటివ్గా ఉంటుంది. ఈవెన్ వీళ్ళు ఇప్పటి వరకు అగ్రెసివ్గా లెండింగ్ చేసుకుంటూ వచ్చారు, వాటి రిలేటెడ్గా రికవరీ అండ్ వీళ్ళ ఏయుఎం మీద ఇంపాక్ట్ ఉంటుందని ఎలాగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అండ్ సేమ్ బెర్న్స్టీన్ వాళ్ళు ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్కి ప్రీవియస్గా ఇచ్చిన 2,000 బిలో టార్గెట్ నుంచి ఇప్పుడు 7,200 టార్గెట్ని ఇస్తున్నారు. ఈ సో కాల్ రిపోర్ట్స్ కానీ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్లు ఎవరైతే టార్గెట్స్ మెన్షన్ చేస్తూ ఉంటారో అప్పటి వాళ్ళ వ్యూ ప్రకారం వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ అనమాట. అగైన్ ఒకవేళ ఆ స్టాక్లో వచ్చే చేంజెస్ ఒకవేళ వాళ్ళకి పాజిటివ్గా అనిపిస్తున్నా నెగిటివ్గా అనిపిస్తున్నా వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ డెసిషన్ అయితే మారుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు షేర్ చేస్తున్న పాయింట్స్ మనకి కన్విన్సింగ్గా ఉన్నాయా లేదా అనేది మాత్రమే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ అనే కాదు, ఇది ఎస్బీఐకి, పిఎన్బికి, ఐడిబిఐకి, ఈవెన్ కెనరా బ్యాంక్ ఇన్ టోటల్ గా 13 బ్యాంక్స్ దగ్గరగా ఇంపాక్ట్ చేసే ఒక అప్డేట్ అనమాట. జెట్ ఎయిర్వేస్ రిలేటెడ్ గా ఉన్న డీల్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ వాళ్ళైతే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు జెట్ ఎయిర్వేస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ వాళ్ళ ఆపరేషన్స్ ని రన్ చేయలేని పరిస్థితిలో వీళ్ళకి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు ఈ జెట్ ఎయిర్వేస్ ని ఎన్సీఎల్టీకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో జెట్ ఎయిర్వేస్ కి సంబంధించిన అసెట్స్ ని వీళ్ళకి సంబంధించిన ఎంటైర్ బిజినెస్ ని కల్రాక్ క్యాపిటల్ అలాగే మురళీ లాల్ జలాన్ వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయ్యి బిడ్డింగ్ వేశారనమాట. ఈవెన్ దాన్ని లెండర్స్ ఒక కన్సార్టియం మీన్స్ ఈ జెట్ ఎయిర్వేస్ కి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరైతే వీళ్ళని ఎన్సీఎల్టీకి తీసుకువెళ్లారో వాళ్ళు అక్టోబర్ 2020 ఆ కల్రాక్ క్యాపిటల్ అండ్ జలాన్ వాళ్ళకైతే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే మీరు జెట్ ఎయిర్వేస్ కి సంబంధించిన అసెట్స్ ని తీసేసుకోండి అని. కాకపోతే లెండర్స్ ఈ జెట్ ఎయిర్వేస్ ని ఎన్సీఎల్టీకి తీసుకువెళ్లారు కదా, సో ఎన్సీఎల్టీ కూడా అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది వాళ్ళ జరిగిందనమాట. ఎన్సీఎల్టీ కూడా ఎస్ ఈ డీల్ని ముందుకు తీసుకువెళ్ళండి అనే అప్డేట్ అయితే చేశారు. దీంతో లెండర్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, పిఎన్బి కానీ, ఐడిబిఐ, కెనరా బ్యాంక్ వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా అయితే రాదు, జెట్ ఎయిర్వేస్కి ఇచ్చింది హెయిర్ కట్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఎంతో కొంత రైట్ ఆఫ్ చేసిన అమౌంట్ అదంతా కూడా ఇక రాదు మనకి తిరిగి అనుకోని రైట్ ఆఫ్ చేసిన అమౌంట్ కాబట్టి అది వాళ్ళ ప్రాఫిట్స్కి డైరెక్ట్గా వచ్చి యాడ్ అవుతుంది. ఈవెన్ లెండర్స్ అప్రూవ్ చేశారు ఈ డీల్ అన్నప్పుడు కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్లో మనకి పాజిటివ్ ర్యాలీ కనిపించింది. ఈవెన్ ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేశారనడం కూడా మనం వీటికి పాజిటివ్గానే తీసుకోవాలి. అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. బెంగళూరు బేస్డ్ రియల్ ఎస్టేట్ ఫ్రీమ్కి ఎస్ బ్యాంక్ వాళ్ళు 712 crore దగ్గరగా లోన్ ఇచ్చారని అండ్ ఆ లోన్ రిలేటెడ్గా రీపేమెంట్స్ వీళ్ళు సకాలంలో చేయకపోతూ ఉండేసరికి ఎస్ బ్యాంక్కి సంబంధించిన ముంబై బ్రాంచ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఈ రియల్ ఎస్టేట్ ఫ్రీమ్ అగేన్స్ట్గా అయితే కేసు అయితే ఫైల్ చేశారంటున్నారు. అండ్ దాని రిలేటెడ్గా రియల్ ఎస్టేట్ ఫ్రీమ్ ఒక ప్రమోటర్ అయిన నితేష్ని అరెస్ట్ చేశారంటున్నారు. సో ఎస్ బ్యాంక్ నియర్లీ ఇక్కడ 712 crore దగ్గరగా లోన్ అయితే ఇచ్చింది అంటున్నారు. ఈ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎవరెవరైతే లోన్స్ రీపే చేయట్లేదు, సకాలంలో పే చేయట్లేదు, అవన్నీ కూడా వాళ్ళు ఎన్పిఎస్లోకి తీసుకున్నారు, ప్రావిజన్స్ కూడా చేశారు. ఈ లోన్ కూడా అందులో కవర్ అయిందా లేదా అనేది మనం గమనించాలి. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రిలయన్స్ ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ మనకి ఇంకొక 2 days లో ఉండబోతుంది. June 24th అయితే ఉండబోతుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రిలయన్స్ ఏజిఎం అంటే చాలా అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ కంపెనీ రిలేటెడ్గా కానీ వాళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ రిలేటెడ్గా, జియో రిలేటెడ్గా మల్టిపుల్ ఈవెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. యాజ్ ఆఫ్ నౌగా ఉన్న అప్డేట్స్ అయితే ఒక లో కాస్ట్ ఒక 5G మొబైల్ని, ఈవెన్ లో కాస్ట్ ల్యాప్టాప్ని కూడా, ఈవెన్ జియో 5G రిలేటెడ్గా నెట్వర్క్ రిలేటెడ్గా కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తారని,
ఆన్ సౌదీ అరామ్కో రిలేటెడ్గా. బికాస్ సౌదీ అరామ్కోకి సంబంధించిన చైర్మన్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక బోర్డులో స్థానం దొరకబోతుందని కూడా ప్రీవియస్గా అప్డేట్స్ వస్తున్నాయి. అది ఏజామ్లో అప్డేట్ చేస్తారంటున్నారు. సౌదీ అరామ్కో అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో ప్రీవియస్గా ఒక డీల్ జరుగుతుందని అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, అదొక పాయింట్లో వెనక్కి వెళ్తుందని. బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువగా పడుతూ ఉండడం ఆ పాయింట్లో. కాకపోతే ఇప్పుడు అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు రైజ్ అవుతున్నాయి. కాబట్టి డీల్ ఈసారి కంప్లీట్ అవడానికి ఈవెన్ ఏజీఎంలో దాని గురించి అప్డేట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా మనకి డేటా అయితే ఉంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి 1:1 బోనస్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉందని మనీ కంట్రోల్లో డేటా అయితే పబ్లిష్ అవడం జరిగింది. బికాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు షేర్స్ ని 1000 రూపీస్ అరౌండ్ ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారని. కాబట్టి ప్రెసెంట్ 2000 దగ్గర ఉంది కాబట్టి 1:1 స్టాక్ హాఫ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ డబల్ అవుతాయి. సో అలా బోనస్ ని కూడా ఏజీఎంలో ఇష్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా మనీ కంట్రోల్లో డేటా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ కంపెనీ రిలేటెడ్గా ఎక్స్ బోనస్ డేట్ అనమాట. కాబట్టి స్టాక్స్ రిలేటెడ్గా మీకు హాఫ్ అయింది ప్రైస్. సో ఇదే నేను మీకు టెలిగ్రామ్లో 740 అరౌండ్ అయితే అప్డేట్ చేశాను. ఇవాళ స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇన్వెస్టర్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఏ బోనస్ అయితే వీళ్ళు చెప్పారు ఫ్రీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ మీ డిమాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయని. అండ్ ఇప్పుడు కొంటే ఫ్రీ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయంటే అవ్వవు. బికాస్ ఇవాళ ఎక్స్ డేట్ కంటే ముందు వర్కింగ్ డే రోజు కొంటే మాత్రమే ఏ కార్పొరేట్ యాక్షన్ కైనా మనం ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి, అవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివే. కాకపోతే ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వస్తుంది. పారాసిటమాల్ మన అందరికీ తెలిసిందే అండ్ అది మోస్ట్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఒక కాంప్లెక్స్ ఫార్ములేషన్ తయారు చేశారు. ఓరల్ థిన్ ఫిల్మ్ ఆఫ్ పారాసిటమాల్ని తయారు చేశారనమాట. ఇది పీడియాట్రిక్స్లో చిన్నపిల్లల్లో యూజ్ చేస్తుంటారు. ఇలా ఒక కాంప్లెక్స్ ఫార్ములేషన్ని పారాసిటమాల్ రిలేటెడ్గా తయారు చేయడం అనేది మనం శిల్పా మెడికేర్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫోఏజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోఏజ్ వాళ్ళు నిన్న రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్లో స్ట్రెంత్ అయితే లేదు, బట్ మేనేజ్మెంట్ అయితే స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని అండ్ ప్రెసెంట్ ఇన్ఫోఏజ్ ఒక వాల్యుయేషన్ అండ్ ఇతర పారామీటర్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫోఏజ్కి మీన్స్ ఈ నౌకరీకి 70% దగ్గరగా రెవెన్యూస్ నౌకరీ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. మీన్స్ ఈ జాబ్ పోర్టల్ ఉంటుంది కదా నౌకరీ, సో దాని నుంచే వీళ్ళకి 70% రెవెన్యూస్ వస్తుంటాయి. అండ్ మిగిలిన బిజినెస్ లైక్ 99 acres కానీ, శిక్ష కానీ, పాలసీ బజార్ కానీ, జొమాటో కానీ వీటి దగ్గర నుంచి రెస్ట్ 30% రెవెన్యూస్ వస్తుంటాయి. సో అదొక జాబ్ పోర్టల్ కదా, అందులో వేరియస్ సెక్టార్కి సంబంధించిన రిక్రూటర్స్ రిక్రూట్ చేసుకుంటుంటారు. కాకపోతే ఆ నౌకరీ ప్లాట్ఫామ్లో జాబ్ పోర్టల్లో 60% దగ్గరగా ఆ నౌకరీ ప్లాట్ఫామ్కి రెవెన్యూ క్రియేట్ చేసేది ఐటీ వాళ్ళు అని చెప్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఐటీ రిలేటెడ్గా, ఐటీ సెక్టర్ రిలేటెడ్గా డిమాండ్ ఎలా ఉందో గమనిస్తున్నాం కదా. సో మేనేజ్మెంట్ చెప్తున్నది మా కంపెనీకి సంబంధించిన 70% రెవెన్యూస్ నౌకరీ దగ్గర నుంచి వస్తున్నాయి అండ్ ఆ నౌకరీకి 60% దగ్గరగా రెవెన్యూస్ ఐటీ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఈవెన్ లాక్డౌన్లో కానీ, రెస్ట్రిక్షన్స్లో కానీ నౌకరీ బిజినెస్ అయితే పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదని చెప్తున్నారు. అండ్ దట్ టు ఐటీ కంపెనీస్లో ఈ మధ్య యాట్రిషన్ రేట్ కొంత ఎక్కువ అవుతుంది. యాట్రిషన్ రేట్ అంటే ఆ కంపెనీని ఎంప్లాయీస్ వదిలి వెళ్ళడం అనమాట. ఒక ఎంప్లాయీ వెళ్తున్నారంటే అగైన్ దాని రిలేటెడ్గా వాళ్ళు నౌకరీ వెబ్సైట్ని యూజ్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది కూడా నౌకరీకి పాజిటివ్ అని చెప్తున్నారు. ఈవెన్ వీళ్ళ ఇతర బిజినెస్లో కూడా గ్రోత్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మేనేజ్మెంట్ రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ చేసే పాజిటివ్ కామెంట్సే. కాకపోతే నౌకరీ ఆర్ ఇన్ఫోఏజ్ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్గా మనం గమనించాల్సింది, ఈవెన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా గమనించాల్సింది, ప్రెసెంట్ ఈ కంపెనీ దగ్గర 3590 crore దగ్గరగా క్యాష్ ఉంది. ఈవెన్ జొమాటోని సెల్ చేస్తారంటున్నారు కదా, వీళ్ళ పర్సెంట్ ఆఫ్ స్టేక్ని సెల్ చేస్తే వీళ్ళకి నియర్లీ 750 crores వస్తుంది. సో ఆల్రెడీ 3590 crore, అగైన్ 750 crore. ఈవెన్ పాలసీ బజార్ కూడా ఐపీఓగా వస్తే అగైన్ వీళ్ళు వాళ్ళ వాటాను సెల్ చేసుకుంటే అక్కడ కూడా వీళ్ళకి డబ్బులు వచ్చి వీళ్ళ క్యాష్లో యాడ్ అవుతుంది. ఆ క్యాష్ని వీళ్ళు ఎలా అలోకేట్ చేస్తారు, ఎటువంటి స్టార్టప్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనేది అయితే మనం జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ అన్ని కూడా వీళ్ళకి మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేశాయి. క్యాష్ యూటిలైజేషన్ ఎలా చేస్తారనేదే కీ అనమాట ఇన్ఫోఏజ్ రిలేటెడ్గా నెక్స్ట్ రీరేట్ అవడానికి. ప్రెసెంట్ వీళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ FY23 ఎస్టిమేట్స్కి 115 ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్స్లో ప్రెసెంట్ కంపెనీ అయితే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రీటైల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా మనకు ఒక అప్డేట్ ఉంది కదా, రిలయన్స్ రీటైల్ వాళ్ళు August 3rd వాళ్ళ షేర్ హోల్డర్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్ రీటైల్కి సంబంధించిన రీటైల్ అసెట్స్ దాంట్లో విలీనం చేసుకునేందుకు షేర్ హోల్డర్ అప్రూవల్ కోసం అయితే NCLT వాళ్ళని అనుమతి అడగడం జరిగింది. దాని రిలేటెడ్గా ఇవాళ ఆర్డర్ అయితే రావాల్సి ఉంది. కాకపోతే NCLT వాళ్ళు ఆర్డర్ని రిజర్వ్ చేశారు. మీన్స్ బయటకైతే చెప్పలేదు. సో కొంత టైం వెయిట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకని వెయిట్ చేస్తున్నారంటే మీన్స్ దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఈ ఫ్యూచర్ రిటైల్కి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళకి డీల్ యాక్సెప్టెడ్ అయినా, మీన్స్ వాళ్ళు ఈ డీల్ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉన్నారా లేదా అనేది వాళ్ళు గమనించిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారంటున్నారు. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 11 మీకు సుబెక్స్ రిలేటెడ్గా టెలిగ్రామ్లో ఒక అప్డేట్ కనిపిస్తుంటుంది కదా, మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీతో పార్ట్నర్షిప్ని అయితే ఏర్పాటు చేసుకున్నారని. కాబట్టి స్టాక్ పాజిటివ్గా మూవ్ అయిందని డేటా కనిపిస్తుంటుంది. కాకపోతే ఇంతకంటే ఎక్కువగానే వీళ్ళకి అక్కడ బిజినెస్ జరగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. బికాస్ ఈ మిడిల్ ఈస్ట్లో లాస్ట్ 4 months నుంచి సైబర్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. స్పెషల్లీ 67% దగ్గరగా అంతకుముందు మంత్స్తో పోలిస్తే సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి అనమాట. సో మంత్ ఆన్ మంత్
మంత్ కంపారిజన్ లో కూడా మల్టిపుల్ సైబర్ అటాక్స్ అక్కడున్న ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ మీద కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెల్త్ కేర్ కంపెనీస్ మీద ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అండ్ వస్తున్న సైబర్ అటాక్స్ కూడా కొంత కాంప్లెక్స్ గా ఉన్నాయి కాబట్టి అక్కడున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళకి ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ అయితే అలాట్ అయిందని చెప్తున్నారు. ఆ కంపెనీ అనే కాదు మిగిలిన కంపెనీస్ కూడా అక్కడ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళకి కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆ మిడిల్ ఈస్ట్ నుంచి అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అండ్ దానికంటే 1 minute ముందు మైథాన్ అలాయ్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ట్విట్టర్ లో ఉన్న అప్డేట్ అయితే అప్డేట్ చేశాను కదా. సో దీని రిలేటెడ్గా ఇంకొంత డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే మిగిలిన మెటల్స్ రిలేటెడ్గా ప్రైజెస్లో కొంత ప్రెషర్ కనిపిస్తున్నా సిలికో మ్యాంగనీస్ రిలేటెడ్గా ప్రైజెస్ ఆల్ టైమ్ హైక్ టచ్ అవుతున్నాయి. సో నియర్లీ 1 lakh per ton దగ్గరగా సిలికో మ్యాంగనీస్ ఒక ప్రైజెస్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఈ సిలికో మ్యాంగనీస్ అంటే ఇందులో 68% దగ్గరగా మ్యాంగనీస్ ఉంటుంది, 21% దగ్గరగా సిలికా ఉంటుంది. ఇది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తుంటారనమాట. యూరోప్ నుంచి డిమాండ్ ఎక్కువ అవుతూ ఉండడంతో వీటి ప్రైజెస్ ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయ్యి అంటున్నారు. సో స్టీల్ రిలేటెడ్ గా ప్రైజెస్ పెరుగుతుంటే స్టీల్ మ్యానుఫ్యాక్చర్స్ కి ఎలాగైతే మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యి ఫైనల్ ప్రాఫిట్స్ ఎలా అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయో సేమ్ కాన్సెప్ట్ మైథాన్ అలాయ్స్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీకు 11 అరౌండ్ అప్డేట్ చేశాను అండ్ అక్కడి నుంచి కూడా మీకు స్టాక్ లో కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. ఈవెన్ ఇలా పెరిగిన తర్వాత కూడా 10% పెరిగిన తర్వాత కూడా ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న ఫండమెంటల్స్ వీళ్ళ డెట్ లెవెల్స్ అండ్ ఈవెన్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఉన్న యాక్టివిటీని గమనించిన తర్వాత స్టిల్ కొంత అండర్ వాల్యూడ్ లోనే ఉందనిపించింది, మీన్స్ అట్రాక్టివ్ గానే ఉందనిపించింది. నెక్స్ట్ సిమెంట్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లైవ్ మింట్ వాళ్ళు పోస్ట్ చేసిన ఆర్టికల్ ని రిఫర్ చేస్తూ గుడ్ ఫర్ సిమెంట్ స్టాక్స్ అని అప్డేట్ చేశాను కదా. సో ఈ సిమెంట్ స్టాక్స్ ఇప్పుడైనా కాదు, ఇవాళ ఇంట్రాడే రిలేటెడ్గా అని కాదు నేను గుడ్ ఫర్ సిమెంట్ స్టాక్స్ అనేది, ఇక్కడ నుంచి కమింగ్ డేస్ రిలేటెడ్గా కూడా, బికాస్ ఆల్ ఇండియా వైడ్గా సిమెంట్ ప్రైజెస్ 4% దగ్గరగా హైక్ అయ్యి అంటున్నారు మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో. అండ్ సౌత్ ఇండియా బేస్డ్గా ఎవరైతే సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు 11% దగ్గరగా సిమెంట్ ప్రైజెస్ని హైక్ చేశారంటున్నారు. కాబట్టి సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఎవరెవరు సౌత్ ఇండియాలో సిమెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారంటే ర్యామ్కో కానీ, ఇండియా సిమెంట్స్ కానీ, దాల్మియా కానీ, సాగర్ కానీ, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళు సౌత్ ఇండియా బేస్డ్గా బిజినెస్ చేస్తుంటారు, మీన్స్ లిస్టెడ్ ప్లేయర్స్ అనమాట సౌత్ ఇండియన్ సిమెంట్ కంపెనీస్. ఈ నియర్ టర్మ్ లో కూడా ప్రైస్ హైక్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సిమెంట్ కంపెనీస్ ని నియర్ టర్మ్ కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ గురించి. వీళ్ళు ఇందాకే రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. సో రిజల్ట్స్ ని చూసిన దాన్ని బట్టి అయితే రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో పాజిటివ్ గానే తీసుకోవచ్చు ఆ డేటాని. ఈవెన్ డివిడెండ్ ని ప్రకటించారు 9 rupees per share. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఒక బైబ్యాక్ ని ఇష్యూ చేస్తారని మనం ప్రీవియస్ గా ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ బైబ్యాక్ రిలేటెడ్ గా డేటా కూడా వచ్చింది. ఫస్ట్ మనం బైబ్యాక్ అనగానే గమనించాల్సింది ఇది టెండర్ రూటా ఓపెన్ మార్కెట్ అని. ఇది టెండర్ రూటే. సో ఇది షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు అండ్ అలా తీసుకునే ఒక ప్రైస్ ని వీళ్ళు 550 rupees per share గా డిసైడ్ చేయడం జరిగింది మాక్సిమం. అండ్ 42 crore అరౌండ్ బైబ్యాక్ అనమాట. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇవి గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుంటే నెక్స్ట్ రేపు ఎక్స్పైర్ అవుతున్న కాంట్రాక్ట్ లో అయితే కాల్స్ రిలేటెడ్ గా ప్రెజెంట్ క్లోజ్ అండ్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. బట్ అదే పుట్ రేటర్స్ దగ్గర మనకు ఆ కాన్ఫిడెన్స్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓవరాల్ ఓఐల్ అయితే మనకు కనిపించట్లేదు. మీన్స్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషరే కంటిన్యూ అవుతుందని ఆప్షన్ చైన్ లో కాల్ రేటర్స్ ఒక స్ట్రెంతే, ఆ సెల్లింగ్ ప్రెషర్ రిలేటెడ్ గా స్ట్రెంతే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ జూన్ 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా 15,800 దగ్గర కాల్ రేటింగ్ హెవీగా కనిపిస్తుంది కంపేర్డ్ విత్ పుట్ రేటింగ్. సో స్టిల్ కాల్ రేటర్సే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మీన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్ళదు, ఇక్కడ ఉన్న లెవెల్స్కి కిందే ఉంటుందని కాల్ రేటర్సే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. బట్ వన్స్ 15,800 లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయిందంటే ఇక్కడ నుంచి కనిపించే అన్వైండింగ్తో మార్కెట్ ఫర్దర్గా కూడా ఫ్యూల్ అవుతుంది. మీన్స్ ఇంకా కూడా టాప్ సైడ్కి వెళ్తుంది. క్లోజింగ్ అబౌవ్ 15,800, 16,000 రెసిస్టెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 15,800 బిలో ఉన్నంత వరకు కూడా 15,800నే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ సపోర్ట్ సేమ్ లెవెల్ని కంటిన్యూ చేస్తున్నాను 15,500, బికాస్ ఆ లెవెల్ దగ్గరే మనకు కొంత సిగ్నిఫికెంట్గా యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది ఇంట్రాడేలో కానీ ఓవరాల్గా కానీ. ఆ లెవెల్ మనకు కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి 15,500నే సపోర్ట్గా గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.